వస్తే హైపోథెటికల్ దాని మీదే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తాం, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బొత్స లాంటి నాయకులు 175 అని చెప్పొచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 151 అని చెప్పొచ్చు, మరో సర్వే ఇంకో నెంబర్ చెప్పొచ్చు, లేకపోతే కూటమి పలానా నెంబర్తో అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్పొచ్చు. నాకు తెలియదు ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎందుకంటే ఓట్లు వేసేశారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్ ఇస్తాను, జూన్ 4న ఫలితాలు ఏంటో మేము ముందు ప్రజెంట్ చేస్తాం. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యల ఆధారంగా ఈ డిబేట్ నేను తీసుకుంటున్నాను. లోకేష్ను ఎందుకు పార్టీ అధ్యక్షుడు చేయాలని డిమాండ్ చేస్తున్నారు, అలాగే అచ్చెన్నాయుడుకి మంచి పదవి ఇవ్వాలని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు పార్టీలో ఆయన కీలకమైన జనసేన పార్టీ అధినేతగా ఉన్న ప్రభుత్వంలో కీలకమైన పాత్రలో ఉంటారు కాబట్టి ఈ నెంబర్ గేమ్ స్టార్ట్ అవుతుందా, అసలు జూనియర్ ఎన్టీఆర్ చర్చ తెర మీద ఎందుకు వచ్చింది, ఇదే నా డిబేట్ పాయింట్. ఇవాళ నాతో పాటు ఇవాళ రవిచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. రాయపాటి అరుణ్ గారు జాయిన్ అవుతున్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. కాసేపట్లో తెలుగుదేశం బీజేపీ పార్టీల నుంచి కూడా నాతో రఘునాథ్ బాబు గారు కూడా జాయిన్ అయ్యారు, ఫార్మర్ టొబాకో బోర్డ్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు. తెలుగుదేశం పార్టీ నుంచి కోన రవికుమార్ కాసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి, వెల్కమ్ టు డిబేట్. సో రవిచంద్రారెడ్డి గారు, ఒకటి వైఎస్ఆర్సీపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది. అటు కూటమి నాయకులు సైలెంట్గా ఉన్నారు, మీ పార్టీలో సరే కొంత ఇష్యూస్ అయినట్టు మాట్లాడారు, కానీ గత 2 రోజులుగా కాస్త సైలెంట్గానే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చర్చ కొత్తగా తెర మీదకి వచ్చింది. గెలుపుదేమో మీకు ఉంది, వాళ్ళకి ఉంది, కానీ కూటమి గెలిస్తే జరిగే నెంబర్ గేమ్ గురించి అప్పుడే చర్చ ఎందుకు మొదలైంది, ఎవరెవరికి ఏ పదవులు రావాలి, ఎవరెవరు ఏ నెంబర్లో ఉండాలనే చర్చ రావడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సార్ నమస్కారం రిషి గారు, మీకు అరుణ గారికి అలాగే రఘునాథ్ బాబు గారికి, కోన రవికుమార్ గారు జాయిన్ అవుతున్నారు, ఆయనకి, మరి ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారం. సో కూటమి ఇంటర్నల్ మ్యాటర్, మాకు సంబంధం లేని విషయం. ముఖ్యంగా వాళ్ళల్లో ఎవరు గెలిస్తే ఎలా, ఓడితే ఎలా, మరి భవిష్యత్తు ఎలా, నంబర్ రాకపోతే పార్టీలు ఉంటాయా, లేకపోతే బీజేపీ ఏమన్నా మెర్జికి పట్టుబడుతుందా, అంతర్గతంగా వాళ్లకున్న అనేక రకాల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి కొన్ని గొంతులు అప్పుడే మొదలుపెట్టాయి. ముఖ్యంగా పార్టీ ఎన్నికలని పూర్తి చేసుకొని అందరి అదృష్టాలు ఏదైతే బ్యాలెట్ బాక్సులు అంటే ఈవీఎంల్లో భద్రంగా నిక్షిప్తమై స్ట్రాంగ్ రూముల్లో ఉందో ఆ సమయంలో దాదాపు సంధికాలం అనుకోవాలి మనం. ఏ పార్టీ ఎవరి మీద ఎక్కువగా ఆరోపణలు చేసుకోవాల్సిన సమయం కాదు. ఏ పార్టీ వాళ్ళ ఎగ్జాగరేషన్ గురించి ప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే నిర్వేదం ప్రకటించే ధైర్యం చేయరు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఎవరికి వాళ్ళు అంతర్గతంగా ఇబ్బందులున్నా బయట అయితే పడరు. కానీ ఈ బెట్టింగ్ రాయిల్ని ఆపాలి. ముఖ్యంగా నువ్వు రూపాయి ఇస్తే నేను రూపాయిన్నర ఇస్తా, 2.5 ఇస్తా, 4 ఇస్తా అంటే ఇళ్ళు ఆస్తులు గుల్ల చేసుకోకూడదనే దానికి క్లారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు. ఫారిన్ టూర్కి వెళ్లే ముందు మనం 151 సీట్ల కన్నా మెరుగైన ఫలితాన్ని సాధించబోతున్నాం, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసి నివ్వెరపోయే విధంగా రిజల్ట్ ఉండబోతుంది, ఖచ్చితంగా అందరినీ ఉత్తేజపరచడంతో పాటు జరిగిన పోలింగ్ మీద మాకున్న వెసులుబాటు, ప్రభుత్వంలో ఉన్నాం, ఇంటెలిజెన్స్ ఉంది, అనేక రకాలు. మేము ఎలక్షన్లో టికెట్లు ఇవ్వకముందు దాదాపు 14 సర్వే ఏజెన్సీల ద్వారా సర్వే చేయించుకున్న ఫైనల్ కంక్లూజన్లో అభ్యర్థి ఎదుటి పార్టీకి సంబంధించిన వాడు ఎంత బలవంతుడైనా అతి సామాన్యుడిని సోషల్ జస్టిస్లో ప్రాతిపదికగా కొత్త కుర్రాళ్ళకి, కొత్త మహిళలకి, ముఖ్యంగా క్యాస్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సార్, 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లకు గాను 100 సీట్లు, 102 సీట్లు, ఇన్ఫ్యాక్ట్ 102 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి చాలా తక్కువ స్థాయిలో వాళ్ళకి. వసంత కృష్ణ ప్రసాద్ గారి మీద ఆయన దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉన్న వ్యక్తి మీద మా నుంచి అతను వెళ్ళినప్పటికీ అతను బలం తెలిసి కూడా మేము ఒక యాదవ్ కుర్రాన్ని ఎవరినైతే పెట్టామో అతని అకౌంట్లో కేవలం 60,000 రూపాయలు మాత్రమే బ్యాలెన్స్. అదే సింగనమల్లో మేము పెడితే ఒక టిప్పర్ డ్రైవర్ని చంద్రబాబు నాయుడు గారు టిప్పర్ డ్రైవర్ని ఎద్దేవా చేసిన విషయం మనం చూసాం. ఇకపోతే నరసాపురం కానీ లేకపోతే రాజమండ్రి కానీ వార్డు మెంబర్లుగా, జడ్పీటీసీ మెంబర్లుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎంపీ స్థానానికి కూర్చోబెట్టాం. సెట్టిపల్లి కమ్యూనిటీ అనేక రకాలుగా ఈర లక్కప్ప అని ఎవరినైతే పెట్టామో మడకసిరలో ఆయన మాజీ సర్పంచ్. ఒక నిమిషం, అన్ని మీరు ఎందుకు చెప్తున్నారంటే గెలుపు మీద ముందే మీకు ధీమా ఉంది కాబట్టి మీరు రకరకాల ప్రయోగాలు చేశారు, రకరకాల మార్పులు చేశారు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కూటమి గెలిస్తే అని ఏదైతే నెంబర్ గేమ్ మాట్లాడుతున్నారో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో అందరూ మిత్రులే, కానీ ఇవాళ ఈ చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో కానీ సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ. ఇప్పుడు సో దాని మీద మీ అనాలిసిస్ నా అనాలిసిస్ ఏంటంటే, ఎప్పుడైనా పార్టీ అధికారంలోకి వస్తుందంటే పలానా హోంమంత్రి పదవో, డిప్యూటీ సీఎంఓ, లేకపోతే రాబోయే దాంట్లో లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా గెలవక ముందే నారా లోకేష్ గారికి 3 పదవులు కట్టబెట్టారు, 3 శాఖలు ఇచ్చారు. అంటే ఎమ్మెల్సీ చేసి 3 శాఖలు ఫస్ట్ టైమే. పంచాయతీరాజ్ కానీ, మరి మనం చూసాం ఐటీ కానీ, అన్నీ కూడా కేటీఆర్ గారితో కంపేర్ చేసి గబగబా ఇచ్చారు. కానీ జరిగింది ఏంటో మనం చూసాం. ముఖ్యంగా అలాంటి స్థితిలో గెలిచిన తర్వాత ఉన్న పలానా ఎమ్మెల్సీని చేసి 3 శాఖలు ఇచ్చినప్పుడు గెలుస్తామన్న ధీమా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ ఉంటే ఉన్నతమైన స్థానంలో ప్రభుత్వంలో ఉండాలి. గతంలో మంగళగిరి నుంచి ఓడిపోయాడు, ఈసారి గెలిస్తే ఇంకా మంచి శాఖ పొందాలి. పార్టీ పనే ఉంది సార్, నాన్నగారి చేతిలో పార్టీ ఉంది, ఇంకా కూడా ఉంది. కాబట్టి ఆయన ఎవరిని నియమిస్తే రాత్రి నామినేట్ చేయొచ్చు. బుద్ధా వెంకన్న లాంటి వారు కామెంట్ చేసి పత్రికలకి, అంటే ఇదంతా నేపథ్యం, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది. సినిమాల్లో డ్యూయెట్లే కాదు సార్, కామెడీయే కాదు, మొత్తం మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి ఉంటుంది కదా, ఆ నేపథ్య సంగీతాన్ని చక్కగా ఆర్కెస్ట్రా లాగా కొన్ని గొంతుల్ని వినిపించేలాగా వీళ్ళ ఇండికేషన్ జరుగుతున్నాయంటే రిపేర్ డ్రామా ఏదైతే ఉందో గ్యారేజ్కి వస్తుంది, సైకిల్ అయిపోయిందని వాళ్ళు ఇంటర్నల్ గా తీర్మానించుకున్నట్టున్నారు. దానికోసం పార్టీ కోసం మళ్ళా ఎక్కడ ఎన్టీఆర్ గారు వచ్చి వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తారు. ముందే లోకేష్ ఎన్టీఆర్ గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు కోన రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. గత ప్రభుత్వంలో విప్పుగా పనిచేశారు, ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. రవికుమార్ గారు నమస్తే. ఇప్పుడు సరే, అది బ్యాక్గ్రౌండ్ స్కోరా లేకపోతే ఇంకోట డ్యూయెట్టా పక్కన పెడితే, ఇవాళ ఈ నెంబర్ గురించి, అంటే గతంలో నాకు చాలాసార్లు గుర్తుంది, గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే విభజన తర్వాత కొత్త రాష్ట్రం, పూర్తిగా ప్రభుత్వం మీద పాలసీల మీద దృష్టి పెట్టి ఎక్కడో పార్టీని కొంత పట్టించుకోలేదు, దానివల్ల కాస్త కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడ్డారు అనే దాంతో ఈసారి ఫుల్ ప్లెడ్జ్డ్ నాయకత్వం అప్పచెప్పాలి లోకేష్కి అన్న దాంట్లోంచి వాయిస్ మొదలైందా, లేకపోతే పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర ప్రభుత్వంలో తీసుకుంటారు కాబట్టి అక్కడ లోకేష్ నెంబర్ తగ్గుతుంది కాబట్టి పార్టీలు నెంబర్ 1 చేయాలి అనే దాంతో రవిచంద్రారెడ్డి క్లెయిమ్ చేసినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయిందా? ఈరోజు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మీరు వేసేటటువంటి క్వశ్చన్ కానీ లేదు రామచంద్రారెడ్డి గారు చెప్పిన దానికి కానీ రవిచంద్రారెడ్డి గారు వైరుధ్యం ఉండాలి. ఎందుకంటే ప్రజారాజ్యం జనసేన పార్టీ అనేది దానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అవును, సరే, పవన్ కళ్యాణ్ రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తాం, ఇందులో ఎవరికి సందేహం లేదు. ప్రభుత్వంలోకి వస్తారా రారా అనేది ఇంకా వారి నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒకటి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ప్రభుత్వంలోకి వస్తారా రారా అనేది ఇవన్నీ ఇప్పుడు కాదు, రేపు 4వ తారీఖు తర్వాత జరిగేటటువంటి పరిణామాలు. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చెప్తున్నవన్నీ ఎగిరే పెట్టగా మసాలా పెట్టారు. అది వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు, కానీ మాకు ఎవరికి అలవాట్లు లేవు. కాదు రవికుమార్ గారు, మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అక్కడే ఆపుతున్నా, మళ్ళీ మీరే మాట్లాడదు. కానీ ఇప్పుడు గత కొద్ది రోజుల ముందు జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఎన్నికలకు ముందు ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఆపత్కాల సమయంలో రెస్క్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు, అవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో మరి సీఎం ఎవరవుతారని చర్చ వస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు సీఎం అవుతారు అనేది లోకేష్ గారు చెప్పింది. దాని తర్వాత కొంత చర్చ జరిగింది. అసలు మీరు ఇప్పుడు రేస్ చేసిన పాయింట్, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలోకి వస్తారో లేదో అన్నారేంటి? ఇప్పటిదాకా నేనైతే అది వెళ్ళలేదు. మీరు ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టోతో ఉమ్మడి కూటమిగా మేమందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రజల మ్యాండేట్ రేపు 4వ తారీఖు నాడు వస్తుంది. ప్రభుత్వంలోకి మేము ఇప్పుడు కొన్నాళ్ళు ఎన్డీఏలో మేము చాలా కాలం కేంద్రంలో మేము పనిచేస్తాం. అవును, కొన్నిసార్లు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, కొన్నిసార్లు ఎన్డీఏ ప్రభుత్వంలో లేదు, బయట నుంచి మద్దతు ఇచ్చాం. వాజ్పేయి గారి ప్రభుత్వంలో కావచ్చు, అట్లానే మా మోడీ గారి ప్రభుత్వంలో చేరారు. అంటే ఆ రోజు ఇంకా వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. జనసేన పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో తెలుగుదేశం పార్టీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పలేరు కదా. అలాగే భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది నిర్ణయాలు. వాళ్ళ నిర్ణయాలు ఎవరో తెలుగుదేశం పార్టీ డిక్టేట్ చేయరు కదా. మూడు పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని మూడు కూడా గౌరవించుకుని 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, పోటీకి నిలబెట్టలేదు. 2019లో పోటీ చేశారనుకోండి, ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేశారు. కానీ 2014 సంగతి, బీజేపీ
టీడీపీ సంయుక్త ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి, మీరు అక్కడ మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. ఈసారి 21 మంది ఎమ్మెల్యేలను పోటీకి నిలబెట్టి 2 ఎంపీలు నిలబెట్టి 95% స్ట్రైక్ రేట్తో కొడతానని నిన్న నేను కూడా ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాను. దాదాపు 16-17 మందికి పాజిటివ్గా ఉంది అని. ఇంత చేసి ప్రభుత్వంలోకి రాకుండా ఎందుకుంటారనేది నేను అక్కడ స్టక్ అయిపోయా. నేను అక్కడ స్టక్ అయిపోయా. ప్రభుత్వంలోకి వాళ్ళు నేను చెప్పేది వాళ్ళు ప్రభుత్వంలోకి రారు అని నేను మాట. ప్రభుత్వంలోకి రావాలి, ఎందుకంటే ఉమ్మడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాం, పరిపాలన కూడా ఉమ్మడిగానే ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉమ్మడి ఈ కూటమి. అయితే ఈ నిర్ణయాలన్నీ కూడా లేటర్ 4వ తారీఖు తర్వాత జరిగేటటువంటి పరిణామాల ఆధారంగా మరి ఎందుకు బుద్ధా వెంకన్న ముందే ఎందుకు మాట్లాడారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ కు పగ్గాలు అప్పచెప్పాలి. ఎందుకు ఇవాళ కూడా అప్పచెప్పొచ్చు కావాలనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆ వేళ ఎందుకు అప్పచెప్పాలి? ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పారు, రామచంద్రరావు గారు, పార్టీలో ఎవరు పెట్టుకోవాలంటే పార్టీ నిర్ణయించుకుంటాం. అది దానికి 4వ తారీఖు డేట్ అక్కడ రేపైనా నిర్ణయించుకుంటాం. కానీ డేట్తో సంబంధం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పీకేసి లేకపోతే శర్మ గారిని విజయం గారిని తీసుకొచ్చి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకోలేదా? ఇది పార్టీ నిర్ణయాలు ఈ రోజు ఏం తీసుకోవచ్చు, రేపైనా తీసుకోవచ్చు, 4వ తారీఖు తర్వాత అయినా తీసుకోవచ్చు. దానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే తీసుకోవడం లేదు. అయితే ఒకటి, ఇందాక మీరు మాట్లాడేటటువంటి విధానంలో మేము గతసారి 2014-19లో మా ముఖ్యమంత్రిగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రం కొత్తగా ఏర్పడటం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత పార్టీని ప్రభుత్వాన్ని కాస్త సమన్వయం చేసుకోవడం వెళ్ళడం, దాంట్లో ప్రభుత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పార్టీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామని మా నాయకుడే చాలాసార్లు స్పష్టం చేశారు. ఇందులో నేనేం మాట్లాడుతుంది కాదు, మా నాయకుడే స్పష్టం చేశారు. దానికి రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యారు. మీకు గుర్తుండే ఉంటుంది, దానికి రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యారు. అంటే ఫలితాల తర్వాత పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టుంటే మా నాయకుడే మా కార్యకర్తల సమావేశాల్లో అనేక సమావేశాల్లో ఆ మాట కూడా ఆయనే చెప్పినటువంటి మాట వాస్తవం. అందుకని రేపు పార్టీని ప్రభుత్వాన్ని రెండు సమాంతరంగా నడిపించాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మాకు ఉంది. కాబట్టి దానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం. అది రేపు 4వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రమాణ స్వీకారం చేసి 6వ తారీఖు నాడే ఉండాలి, లేకపోతే ఇంకో రోజు ఉండకూడదు. దానికి ఏం బాధ ఏమైనా ఉందా? లిమిటేషన్ ఆఫ్ టైం ఏమైనా ఉందా? ఎలక్షన్ కమిషన్ దానికి ఏమైనా నోటిఫికేషన్ ఇది ఇటువంటి అర్థవంతమైనటువంటి చర్చ. ఎవరైనా మాట్లాడితే అది ఊహాజనితంగానో లేకపోతే క్యూరియాసిటీతో మాట్లాడేటటువంటి మాట్లాడలేదు.